నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఫిష్ పెడిక్యూర్ గురించి చాలా మందికి తెలుసు. పాదాల అందం కోసం చేపలతో ఉన్న టబ్లో పాదాలను ఉంచడం ఇదో రకమైన చికిత్స. ఈ చికిత్స తర్వాత మీ పాదాల చర్మం అందంగా పరిశుభ్రంగా ఉందని భావిస్తారు. అయితే నిజానికి ఈ చికిత్స వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫిష్ పెడిక్యూర్ అనేది టర్కీ నుండి ఉద్భవించిన చికిత్స. ఇందులో చేపలతో నిండిన టబ్లో పాదాలను ఉంచుతారు. వీటిలో వేసే చేపలను గుర్రా రఫా అని కూడా పిలుస్తారు. ఈ చేపలు పాదాల నుండి డెడ్ స్కిన్ తింటాయి. ఆ తర్వాత మీ పాదాలు చాలా క్లీన్గా కనిపిస్తాయి. ఈ చికిత్స సమయంలో కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఈ చికిత్సలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఫిష్ పెడిక్యూర్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బేసిన్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయరు. దాంతో అనేక మంది తమ పాదాలను అదే బేసిన్లో ఉంచుతారు. ఇది అనేక పరిశుభ్రత సమస్యలకు దారితీస్తుంది. రక్త సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక టబ్లో వేసే చేపల్లో కూడా వ్యాధికారక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అనేక ఇన్ఫెక్షన్ల ప్రమాదానికి దారితీస్తుంది. ఇక టబ్లో వేసే గుర్రా రఫా చేప చనిపోయిన చేపలను తింటుందట. వాటికి ఈ ఆహారం ఇవ్వకపోతే అది ఆకలితో జనాల పాదాలపై ఉన్న స్కిన్ కొరుకుతుందట. దీంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. ఈ ఫిష్ పెడిక్యూర్ కారణంగా చాలా హానికరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందని, మృదువైన చర్మాన్ని ఇస్తుంది, కానీ దీని చుట్టూ ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.